మనం ఇప్పుడు 2 హౌసెస్ చూడబోతున్నాం. 202 నార్త్ ఫేస్, నియర్ బై రోడ్డు, చాలా దగ్గర 50 మీటర్ దూరంలో ఉంటుంది ఇల్లు కన్స్ట్రక్షన్ మనం ఎలా ఉందో చూద్దాం. ఇది గేటు అండ్ పెద్ద పార్కింగ్. మనకు ఒక ఫార్చునర్ కారు, ఇన్నోవా కారు పట్టే ప్లేస్ పెద్దగా ఇచ్చారు. ఇది వాష్ ఏరియా, మనం మెట్ల కింద వాషర్ చూసుకోవచ్చు, నీట్గా ఉంది. గల్లీ, పెద్ద గల్లీ ప్లేసెస్ ఇచ్చారు. మనకు 3 ఫీట్ గల్లీ ఉంటుంది, మనం మనసు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు కదా, ఇట్లా ఫ్రీగా మూవ్ కావచ్చు, బయటికి కూడా రావచ్చు. మనకు డోర్లు వచ్చేసి ఇండియన్ టేక్, ఒరిజినల్ నెంబర్ 1 ఇండియన్ టేక్ ఉంటుంది. అలాగే లాకర్స్ కూడా చూసుకుంటా మంచి క్వాలిటీ క్వాలిటీ యూజ్ చేయడం జరిగింది. హాల్, ఇది 3 BHK హౌస్. ఇది హాల్ అయితే మనం చూసుకోవచ్చు. ఇలా మన కిటికీ కూడా గ్రానైట్ వేయడం జరిగింది. గ్రిల్స్ కూడా క్వాలిటీ వాడడం జరిగింది. వీపో విండోస్ మనకు దోమలు రాకుండా కూడా గ్లాస్ ఓపెన్ చేసుకొని మన దోమలు రాకుండా యూజ్ చేసుకోవాలి. జాబ్ అన్ని విండోస్ ఇలాగే ఉన్నాయి. ఇది టీవీ పైన కూడా గరిట వేయడం జరిగింది. డైనింగ్ హాల్, ఇది కిచెన్, ఇది బయటకి గల్లీకి వెళ్ళి ఇక్కడ వాషర్ ఉండదు కదా, గల్లీలో మాట్లాడవచ్చు. ఇక్కడ వాషర్ ఇక్కడ వాషర్ ఇచ్చారు. అదేవిధంగా మెట్ల కింద కూడా వాషర్ ఇచ్చారు. 2 వాషర్లు మనం యూజ్ చేసుకోవచ్చు. మనకు పెద్ద మంచం ఏదైనా పడే విధంగా మనుషులు నడిచే విధంగా కూడా హాల్ వచ్చింది. అదేవిధంగా అటాచ్ బాత్రూమ్, ఇది బెడ్రూమ్, అటాచ్ బాత్రూమ్ కూడా మన టైల్స్ మంచిగా తీయడం జరిగింది. హైట్ కూడా టైల్స్ తీయడం జరిగింది. అలాగే నల్లాలు మనకు ప్రతి ఒక్కరికి కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డోర్ లాక్ కూడా చూసుకోవచ్చు. లేటెస్ట్ లాక్ పెట్టడం జరిగింది. క్వాలిటీ లాక్, ప్లస్ డోర్ మంచి క్వాలిటీ. అదేవిధంగా షెడ్ హ్యాండ్ వాష్ చేసుకునే విధంగా టైల్ చేసే విధంగా ఇక్కడ షెడ్ కూడా పెట్టడం జరుగుతుంది. చిల్డ్రన్ బెడ్రూమ్, ప్రతి దానికి కూడా మన గ్రానైట్ ఏర్పడడం జరిగింది. గ్రానైట్ అండ్ గ్రిల్స్, యూపీ విండోస్, అలాగే రూఫ్ ఏమో మనం ఏదైనా ఎక్స్ట్రా సామాన్ ఉంటే అందులో కూడా పెట్టుకోవచ్చు. కామన్ బాత్రూమ్ చూసుకున్నట్లయితే మనం కామన్ బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చు. టైల్స్ కూడా చూసుకుంటే లుక్ విధంగా మంచిగా ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు కుండీ వస్తుంది, నల్లాలు కూడా వస్తాయి. మనం ఒకవేళ రెంట్ తీసుకున్నప్పుడు ఒక రెంట్ ఇచ్చుకోవచ్చు, ఇది ఒక రూమ్ కూడా సపరేట్గా రెంట్ ఇచ్చుకోవచ్చు. రెంట్ పోసుకునే విధంగా ప్లాన్ చేసి ఎట్లా రావచ్చు. ఈ డోర్ క్లోజ్ చేసుకుంటే ఇక్కడ నుంచి రావచ్చు. ఈ సపరేట్ కూడా మనం రెంట్ ఇచ్చుకోవచ్చు, అది కూడా రెంట్ ఇచ్చుకోవచ్చు. దీనికి అటాచ్ బాత్రూమ్ చూసుకుంటే సేమ్ టైల్స్ వేయడం జరిగింది నీట్గా. అటాచ్ బాత్రూమ్ కూడా ఎవరైనా కరెంట్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా మనం పైకి వెళ్ళి చూస్తే కరెక్ట్ చేయాలి. ఈ సపరేట్ కూడా రెడీ తీసుకోవచ్చు, అది కూడా రెడీ తీసుకోవచ్చు. అదే మనం ఓనర్స్ ఉన్నాం అనుకుంటే పైకి వెళ్ళి చూద్దాం. పైన ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. అట్లు కూడా చూడవచ్చు, మంచి గరిట వేసారు, మంచి కింద కూడా లుక్ విధంగా నెంబర్ 1 క్వాలిటీ. గ్రిల్స్ కూడా వేయడం జరిగింది.
యూపీ విండోస్ కూడా ఏర్పాటు చేయడానికి ఉంటుంది. మంచి క్వాలిటీతో మంచి మంచి మనకు కాలు పడే విధంగా హైట్ కూడా సమానంగా ఎదుగుతుంది. మన ఫ్యామిలీతో సరదాగా ఇలా కూర్చొని చూసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. గ్లాసెస్ చుట్టూ మనకు సేఫ్టీ, పిల్లలు ఆడుకున్నా కూడా కింద జారకుండా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని అంటే కింద ఏ విధంగా ఇచ్చారో పైన ఇచ్చారు. గ్లాస్ కూడా నెంబర్ 1 క్వాలిటీ. గ్రీస్ మనకు గ్లాస్ కూడా వస్తుంది. గ్లాస్ కూడా బుకింగ్ అయినాక గ్లాస్ కూడా వేస్తారు. ఈ గ్లాసెస్, ఈ గ్లాసెస్, టైల్స్ కూడా నీట్గా నెంబర్ 1 క్వాలిటీతో ఏర్పాటు జరిగింది. గోల్డ్ కలర్లో ఇచ్చారు. డిజైన్ న్యూ డిజైన్ కొత్తగా వచ్చే విధంగా గోల్డ్ కలర్ కూడా ఇవ్వడం జరిగింది. హాల్ కింద పార్కింగ్ చేసి మన హాల్ పెద్ద కాదు, ఇంత పెద్ద ఉంటుంది. చాలా కోచ్ ఫ్యామిలీ కోచ్. అదేవిధంగా ఇది కూడా అందరు చిన్న టికెట్ ఇస్తారు. ఇది పెద్ద టికెట్ విత్ గ్రానైట్ కవర్ చేసిన బిల్డర్లు ఓన్లీ కింది వారికే వేస్తారు. కానీ ఈ బిల్డర్ మాత్రం మొత్తం పెద్ద గ్రానైట్ వేయడం జరిగింది. ఇంత పెద్ద టికెట్ మ్యాక్సిమం ఎక్కడ ఇవ్వరు. యూపీ వీడియోస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. విశాలమైన గాలి, ఈ చెట్లు ఉంది పక్కన పార్కింగ్ మీద, కొంచెం గాలి వస్తుంది బయటికి. ఒకవేళ మనం యూజ్ చేసుకున్నా, ఇది ఓపెన్ చేసుకున్నా కూడా దోమలు రాకుండా ఇది మనం మార్చుకోవచ్చు. విశాలంగా బయటికి వెళ్ళే విధంగా రోడ్ వేయడం జరిగింది. ఇలా కూడా మన టైం రావచ్చు. కిందికి వెళ్ళకుండా కింద మనం పడకుండా జాగ్రత్తగా ఇది కూడా ఏర్పడడం జరిగింది. గల్లీ ఇది విశాలమైన ఉండొచ్చు. డైనింగ్ హాల్ ఇంకా పెద్ద, దానికన్నా హాల్ కన్నా డైనింగ్ హాల్ ఇంకా పెద్దది. యూపీ విండోస్ ఇది ఓపెన్ చేసుకొని బయట గాలి కూడా మంచిగా వస్తుంది. కిచెన్కి డైనింగ్ హాల్ చేసుకొని తినేటప్పుడు ఓపెన్ చేసుకొని ఎత్తున కూడా దోమలు రాకుండా డైనింగ్ హాల్ కూడా హ్యాపీ ఫ్యామిలీతో ఉండే విధంగా ఏర్పడేది పెద్దది. దీన్ని కూడా గ్యారెంటీ జరిగింది. కిచెన్ కూడా మంచిగా నీట్గా స్మూత్ బండ బ్లాక్ బండ వేసారు. క్వాలిటీ ఉంటుంది. అదేవిధంగా ఇది కూడా గ్రానైట్ ఫీల్స్ చెరుకులు మనం పెట్టుకోవడం చెల్లు బయటకు వెళ్ళి ఇది కూడా వాయిసరీ సైడ్ కూడా వాసే బయటకు వెళ్ళే విధంగా ఇక్కడ వాసేగా ఉంటుంది. చుట్టూ మనం చూసుకోవచ్చు. ఇళ్ళ మధ్యలో ఉంటుంది. చుట్టూ చూసుకోవచ్చు. పెద్ద బిల్డింగ్ ఉంటాయి. రోడ్ నియర్ బై రోడ్ పక్కన ఉంటుంది. పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. చుట్టూ మొత్తం ఇల్లులో ఉంటాయి. డెవలప్ ఏరియా మొత్తం ఇది. మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ కూడా మనం చూసుకోవచ్చు. మంచి నెంబర్ 1 సీలింగ్ అనేది. డిజైన్ కూడా బాగున్నాయి. ప్రతి ఒక్క డిజైన్ మనకి పెయింట్ ఒక గ్యాస్ ఉంది. బుకింగ్ అయ్యాక పెయింట్ వేయడం జరుగుతుంది. యూపీ విండోస్ అన్ని విండోస్ యూపీ విండోస్ అండ్ డైరెక్ట్ గ్రిల్స్ కంపల్సరీ పట్టి వేయడం జరిగింది. అటాచ్ బాత్రూమ్ చూసుకోవచ్చు. అటాచ్ బాత్రూమ్ పెద్ద ఉంది. చాలా పెద్ద ఉంది. కొంచెం టైల్స్ వేయడం జరిగింది. మనకు కుండీలు ఏర్పాటు చేయలేదు. బుకింగ్ అయిన తర్వాత కుండీలు ఏర్పాటు చేయలేదు. నల్లాలు కుండీలు ఏర్పడలేదు. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా చూసుకోవచ్చు. మంచి టైల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాషింగ్ చేసుకొని ఇక్కడ సింక్ కూడా ఏర్పాటు జరుగుతుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ వేయడం జరుగుతుంది. తెలుపు సేమ్ గ్రానైట్ కిటికీ బెడ్స్ వీటిలో అటాచ్ బాత్రూమ్ చూసుకోవచ్చు. సేమ్ సైడ్ కూడా మన ఐడియాస్ సైడ్ కూడా మంచిగా టైల్స్లో స్మూత్ మంచి క్వాలిటీ ఏర్పడడం జరిగింది. 3 బెడ్రూమ్ కలిగిన ఇల్లు 202 నార్త్ ఫేస్. ఇది ఒక బెడ్రూమ్ ఎక్స్ట్రా.
కిటికీ గ్రిల్స్ యూపీ విండోస్ డోర్ అయితే చూసుకోవచ్చు. బట్ లాక్ మంచి ఒరిజినల్ లాక్ వేయడం జరిగింది. డోర్ కూడా మంచి క్వాలిటీ డోర్స్. అటాచ్ బాత్రూమ్ అనుమాతంగా చూసుకోవచ్చు. టైల్స్ నెంబర్ 1 కలర్ ఉన్నాయి. లైట్ టైల్స్ మంచి ప్రశాంతంగా. సీలింగ్ కూడా చూసుకోవచ్చు. డిజైన్ బాగుంది. కలర్ మనకు ఏర్పాటు చేయదు. ఓన్లీ వైట్ కలర్ వేస్తున్నాం. బుకింగ్ తర్వాత కలర్ మనకు నచ్చిన కలర్ బిల్డర్ వేసిస్తారు. మంచి కలర్ మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్. 202 గజాలు నార్త్ ఫేస్, 1,70,00,000 నెగిషియబుల్. నియర్ బై రోడ్డు దగ్గర 50 మీటర్ దూరంలో ఉంటుంది. చెర్లపల్లికి మనకి డెలిగేషన్కి 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈసీఎల్కి ఒక 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది.